మంగళం లక్ష్మీ సవిద్రమలోక సతాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీకటే వెంకటేశాయ మంగళం శ్రీమత్సుందర జామానసవాసినే సర్వలోకనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పదై మదగ్రాయ పురోగమే సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయ సుమంగళం తిరుమల శ్రీ వెంకటేశ మంగళహారతి శ్రీనివాసమూర్తికి మోక్షహారతి మధ్యావతారము రాజినావుగా మాలకు నేనాను తల్లి తెచ్చినావుగా శ్రీ వెంకటేశమూర్తిగా నిలచినావుగా తిరుమల శ్రీ వెంకటేశ మంగళహారతి శ్రీనివాసమూర్తికి మోక్షహారతి శ్రీనివాసమూర్తికి మోక్షహారతి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే హారతి ఇస్తున్నారు అనమాట మా అమ్మను మా నాన్న. ఇప్పటి వరకు మీకు పెట్టిన వీడియోస్ అన్నీ చూశారు కదా, ఇదంటే లాస్ట్ వీడియో అండి, హారతి ఇచ్చే వీడియో. పూజ అంతా ఎంత బాగా జరిగిందంటే చాలా బాగా జరిగింది. లాస్ట్లో అయితే హారతి ఇస్తారు కదా, హారతి ఇచ్చిన తర్వాత అందరు కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకుంటున్నారనమాట. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళు హారతి ఇచ్చేస్తున్నారు. చూడండి హారతి ఎలా ఇస్తున్నారో. ఆ దేవుడు కూడా చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నారో ఆ స్వామివారు. ఆ స్వామివారిని చూస్తుంటే 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. అసలు ఎంత అందంగా జరిగిందో పూజ. राजाधिराजाय प्रसहशाहिने नमो वयं वै श्रवणाय गुणहे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ॐ तद्ब्रह्मा ॐ शिवो मे अस्तु सदाशिवों लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरी दाशीभूत समस्तदेव वनिता लोकैकदीपाङ्कुरं श्रीमन्मन्त्रकटाक्षलब्ध विभव ब्रह्मेन्द्र गङ्गाधरं त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुखमन्त्रपुष्पं समर्पयामि। హారతి అయితే ఇచ్చేసాం. చూసారు కదా, పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మా అమ్మను మా నాన్న అక్షింతలు అయితే వేసి దండం పెట్టుకుంటున్నారు. చూసేయండి, మా నాన్న వేసేసాడనమాట, మా అమ్మ వేస్తుంది ఇప్పుడు. పూజ అంటే చాలా బాగా జరిగింది. 2 కళ్ళు సరిపోలేదు చూడటానికి. श्री पद्मावती अविवेक मंगा समेत श्री वेंकटेश्वर स्वामी पादारविंदो आत्मशास्त्रा नमस्कारां नृत्यं दर्शयामि श्यामलवीचयाद पूजां समर्पयामि। कृष्णौ वन्दे जगद्गुरुम् अकसे पुष्पसङ्काशं हारणो पुरशोभितं रत्नकङ्कणकेयोरं कृष्णौ वन्दे जगद्गुरुम् कुटिलालकसंयुक्तं पूर्णधरं कृष्णं वन्दे जगद्गुरुं मन्दारगं रुक्मिणीकेलि संयुक्तं पीताम्बरसुशोभितं आवात्तुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं गोपिकानाङ्गुचद्वन्द्वा कुङ्कुमाङ्गितवक्षसं श्रीनिकेतं महेश। ఆ స్వామివారికి అయితే తులసిమాల వేస్తున్నారు. చూసేయండి. ఇక గ్లాస్ తీసుకోండి, గ్లాస్ పళ్ళెం నల్ల పళ్ళెం తీసి మొత్తం నల్ల మీద ఒక రోజు పంచదార వేయాలి. నవనీతం పందారంట పందారు ఒక రోజు ప్రియకాంతాయ కళ్యాణ నిలయాయ మహాత్మనే శ్రీమతే వేద వేద్యాయ వాసుదేవాయ
మంగళం మహాగజేంద్ర ప్రాణాపహారిణే యశోదానందనాయ వాసుదేవాయ మంగళం రుక్మిణీ ప్రాణనాదాయ సత్యభామరతాయ చ గోపీహృదయ చోరాయ వాసుదేవాయ మంగళం పార్థసందనభూషాయ గీతాశాస్త్రప్రదాయ చ భీష్మద్ముక్తిప్రదాయాస్తు వాసుదేవాయ మంగళం రుక్మిణీ సత్యభామాభ్యం సహితాయ మహాత్మనే గోపి గోపసేవ్యాయ వాసుదేవాయ మంగళం గోవర్ధనాచలోదత్రే. ఇంక ఇప్పుడైతే మా పెద్ద అత్తను పెద్ద మామయ్య ఫస్ట్ బట్టలు పెడుతున్నారనమాట. వీడియో తీసేలోపే మా మామయ్య వెళ్ళిపోయాడు, బట్టలు పెట్టేసి పక్కకు జరిగాడు. ఇంక మా పెద్ద అత్త అయితే బట్టలు పెట్టేసింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు మా చిన్నత్త వాళ్ళు బట్టలు పెడతారనమాట. వాళ్ళిద్దరైతే మా చిన్న మామయ్యను మా చిన్నత్త, మా అమ్మకైతే ఇద్దరు అన్నయ్యలకి ముద్దులు చెల్లెలు అనమాట. ఇప్పుడైతే మా మామయ్యను మా అత్త బట్టలు పెడుతున్నారు. బొట్టు పెట్టడం మర్చిపోయాడు మా మామయ్య, అందుకని మా అత్త చెప్తుంటే మళ్ళీ బొట్టు పెట్టాడు. ఇప్పుడైతే మా అత్త బొట్టు పెట్టి బట్టలు పెడుతుంది అనమాట మా అమ్మ వాళ్ళకి. చూసేయండి. మా అమ్మ కూడా తిరిగి బొట్టు అయితే పెడుతుంది. ఇక మా అత్త కూడా పెట్టింది కదా, ఇప్పుడైతే బట్టలు పెడుతున్నారు. బట్టలు పెడతామైతే అయిపోయింది. ఇంకొచ్చిన వాళ్ళు ఈ అమ్మమ్మ అయితే మాకైతే చాలా ఇష్టం అనమాట. మా అమ్మకు కూడా ఎప్పుడు కూతురులా చూసుకుంటుంది మా అమ్మని. చూడండి, అమ్మమ్మ కూడా బట్టలు అయితే పెట్టిందనమాట. మా అమ్మ ఏమో ఎందుకు ఇప్పుడు ఇవన్నీ అవసరమా, ఎందుకు తీసుకొచ్చావు ఖర్చు పెట్టి అది ఇదని అంటుంది. ఏమైంది ఇక తేవాలనుకున్నాను తెచ్చాను అంటున్నాను. ఇక తర్వాత అయితే కంటిన్యూగా చూసేయండి. ఓకే అండి, వీడియో అయితే చూసారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.